సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? నేటి దినాన పునరుత్థాన ఆదివారం. మనమందరం గడిచిన కాలమంతటిలో దేవుడు మనలను, మన కుటుంబాలను, మన వెళ్ళిన ప్రయాణాల్లో తోడై కంచె వేసి కాపుదల భద్రతను ఇచ్చినందులకు గాను కృతజ్ఞతా హృదయముతో ప్రభు సన్నిధిని నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం ఆసన్నమవుతుంది. కనుక త్వరితగతిని మనల్ని మనం సిద్ధపరుచుకుని చదవలసిన లేఖనం, వినవలసిన వర్తమానాలు మనకు ముందుగానే అందించబడుతున్నాయి. కనుక దేవుని సన్నిధిని మీరు నిలవాలని ప్రభువు పేరట ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 11వ అధ్యాయం 10 నుండి 27 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చూడబోతున్నాం. మూలవాక్యమై 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. దివ్యమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మును బలపరచండి. దమస్కులో నానా సౌలును దర్శించినట్లుగా మీ వాక్య ప్రత్యక్షం మాకు ప్రసాదింపచేయండి. మీ దైవ స్వరాన్ని వినిపింపచేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మనం నేర్చుకొని చిన్న వాక్య భాగము, దేవుని ప్రత్యక్షత నిన్ను దీవెనకరముగా చేయును. అంశం ఇది. మరొకసారి, దేవుని ప్రత్యక్షత నిన్ను దీవెనకరముగా చేయును. మనము ఆదాము మొదలుకుని వంశావళులను మనం వింటూ వస్తున్నాం. హానోకు 7వ తరం, నోవాహు 10వ తరం. ఈ నోవాహు మొదలుకుని తేరాహు వరకు వచ్చేసరికి తేరాహుది 19వ తరం. ప్రియులరా, ఈ తేరాహునకు వివాహమైనది. ఈ తేరాహునకు వివాహమైన తరువాత 3 కుమారులను కన్నాడు. ఇప్పుడు నోవాహు 3 కుమారులను కన్నట్లుగానే ఈయన కూడా 3 కన్నాడు. మీకు గుర్తుందో లేదో, మూలపుత్రుడైన ఆదాము గారు కూడా కయీను, హేబేలు, తర్వాత షేతు పుట్టాడు. ఓకే, సరే. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ తేరాహునకు 3 కుమారులు పుట్టారు. మొదటి వ్యక్తి అబ్రాము, 2 నాహోరు, 3 హారాను. మరలా చెప్పుచున్నాను, అబ్రాము, నాహోరు, హారాను. హారానుకు వివాహం ముందుగా జరిగినట్లుంది. ఆయనకు 3 పిల్లలు కలిగారు. హారాను, అతని కుమారుడు లోతు, కుమార్తె మిల్కా, ఇస్కాకు. అంటే తేరాహునకు 3వ కుమారుడైన హారానుకు 3 పిల్లలు పుట్టారు. ఈ 3 తర్వాత ఇదే తేరాహునకు 2వ కుమారుడు నాహోరు. ఇతనికి మిల్కా భార్య. వీరిద్దరికి 8 సంతానం. అయితే పిల్లరా, ఇదే తేరాహునకు మొదటి కుమారుడు అబ్రాము. అబ్రామునకు భార్య శారాయి. వీరికి 1 కుమారుడు. తర్వాత ఇంకా ఉపపత్ని, అలాగనే మరి హాగరు, వీరున్నారు. మొత్తం 8. సరే, విషయం ఏంటంటే,
ఇప్పుడు తేరాహునకు పుట్టినటువంటి ముగ్గురు కుమారులలో ముగ్గురికి వివాహాలు జరిగాయి. అబ్రహామునకు మొత్తం 8 సంతానం, నాహోరుకు మొత్తం 8 సంతానం, హారానుకు మొత్తం 3 సంతానం. ముగ్గురికి వివాహాలు అయ్యాయి, ముగ్గురికి సంతానం కలిగారు. కానీ ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి ఎవరు? అబ్రహాం. అబ్రాము మొదటి పేరు, తర్వాత పేరు మలచబడింది అబ్రహాము. ఈ అబ్రహాము ప్రియులారా ఎంత దీవెనకరంగా మారాడంటే దేవుని వాక్యంలో 12వ అధ్యాయము 2-3 వచనాలు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశావళులు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఆత్మీయులారా వింటున్నారా? తేరాహు గర్భాన పుట్టినటువంటి 3 సంతానంలో ప్రథముడు అబ్రాము. ఈ అబ్రామును దేవుడు అంటున్నారు, అబ్రామా, నిన్ను బట్టి భూమి మీదనున్న సమస్త వంశావళులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఏంటి? నిజానికి తేరాహు ఒక కుమారుని దైవభక్తిలో పెంచి మరొకిద్దరిని విగ్రహారాధనలు నడిపించాడా? లేనే లేదు. నా దేవుని ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ తేరాహు ఎట్టివాడు అని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచన ప్రకారంగా వీరు నది అద్దరిని నివసించినటువంటి ప్రాంతీయ ప్రజలు. వీరు చదువుచున్నాను. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది అనగా యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. వింటున్నారు కదా? తేరాహు కుటుంబం ఒక విగ్రహారాధన కుటుంబం. వారు సూర్య, చంద్ర, అమావాస్య నక్షత్రములను పాటించి ఆచరించి ఆరాధన చేసేటువంటి ఒక కుటుంబం. అటువంటి కుటుంబములో నుండి 3 కుమారులు పుట్టారు. వారు అబ్రాము, నాహోరు, హారాను. అయితే ఈ ముగ్గురిలో ఒక వ్యక్తి ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశావళులు, అంటే ఈ కాలంలో ఉన్న నన్ను, ఈ మాటలు వినుచున్న నిన్ను, నీ వంశావళిని కూడా దేవుడు అబ్రహాము మూలమున ఆశీర్వదిస్తున్నాడట. ప్రపంచంలో ఉన్న ఏ వంశమైనా ఉన్నదంటే ఆ వంశం దీవించబడుతుందంటే దానికి మూలకారకుడు అబ్రాము. ఇంకో మాట చెప్పమంటారా? జక్కయ్య మార్పు పొందిన తర్వాత ఆ పాపిష్టివాడైనటువంటి జక్కయ్యను దేవుడు ఏమన్నారు? యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఓ పాపి మార్పు నుండి దీవించబడడం కూడా అబ్రహాము మూలమున దేవుని మహాకృపలో జరిగింది. ఆత్మీయులారా, దేవతలను ఆరాధించేవాడు దీవెనకరంగా మారాడండి. దేవతలను అనుసరించిన వాడు కోట్ల కొలది కుటుంబాలకు ఆశీర్వాదకారకుడయ్యాడు. మరో ₹1,00,00,000 మాట చెప్పమంటారా? లూకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరును మనం చూస్తున్నాం. ధనవంతుడు చనిపోయి పాతాళంలో వేదన పడుతున్నాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడి అబ్రహాము రొమ్ము అని పిలువబడిన పరదైసులో ఉన్నాడు. అంటే పరదైసు పరలోకంలో ఉంది. పరదైసునకు పర్యాయ పదం అబ్రహాము రొమ్ము. బెజవాడ పర్యాయ పదం విజయవాడ. వైజాగ్ విశాఖపట్నం పర్యాయ పదం. ప్రియులారా, అలాగుననే పరదైసునకు మరొక పేరు ఏంటంటే అబ్రహాము రొమ్ము. ఎవరి అబ్రహాము? దేవతలను ఆరాధన చేసినవాడు, అన్య కుటుంబంలో పుట్టినవాడు. ఎందుకు ఎంత దీవెనకరంగా మారాడంటే ఒకటే ఆశ, ఒకటే కోరిక, ఒకటే విషయం. ఏంటా విషయం అంటే ఆత్మీయులారా, అబ్రహాము తన తండ్రి అయిన తేరాహు విగ్రహారాధికుడై ఉండగా, ఇన్ని విగ్రహములను నేను మోస్తున్నాను, నా తండ్రి చేస్తున్నాడు,
వీటిల్లో ఏ దేవుడైనా నాతో మాట్లాడాలని ఒక జీలు కలిగిన వాడు అబ్రహాం. ఆత్మీయులారా, దేవుని యందైనటువంటి తృష్ణ కలిగిన వాడు, జీవము కలిగిన దేవునితో సహవాసం కావాలని వేచి చూచినవాడు. వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు ప్రభు. అంటే అబ్రహాము ఆనాటి కాలంలో జీవము కలిగిన దేవుడు నాకు కావాలని వెదికాడండి. కనుకనే ఆ దేవుని ప్రత్యక్షము ఆ అన్యజనునికి కలిగింది. ఆ అన్యుడు దీవెనకరంగా మారి కోట్ల కొలది వంశావళులకు దీవెనకరమయ్యాడు. ఈ మాటలు వినుచున్న ఓ యవన చెల్లాయి, ఈ మాటలు వినుచున్న ఓ యవన తమ్ముడా, మరి నీ జీవితంలో దేవుని ప్రత్యక్షం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? పనికిమాలిన ఫోనుల్లో పనికిమాలిన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? జీవము కలిగిన దేవుని వెదకాలన్న తృష్ణ నీలో ఉంటే దైవ ప్రత్యక్షం నీకు కలుగుతుంది. నిన్ను దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. దమస్కులో ఒక కఠినుడికి దైవ దర్శనం కలిగింది, ఆసియా ఖండాన్ని కదిలించాడు. యబ్బోకు రేవులో మోసగాడికో దైవ దర్శనం కలిగింది, ఇజ్రాయేలు జాతికి ఆశీర్వాదకారకుడయ్యాడు. ఓ నరహంతకునికి సీనాయి అరణ్యమందు మిద్యాను పొదలో దైవ దర్శనం దొరికిందండి. లక్షలాది కుటుంబాలకు విమోచకుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్న దైవ జనాంగమా, నీ దృష్టి దేని మీద ఉన్నది? ఎవరి కోసం నువ్వు ఎదుగుతున్నావు? దైవ ప్రత్యక్షం కొరకు ఎదుగుతున్నావా? దేవుని వాక్యం కొరకు ఎదుగుచున్నావా? ఇహ సంబంధమైన భూలోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? దేని మీద ఉన్నది నీ దృష్టి? దైవజనుడైన పౌలు అంటాడు, నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచాను, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను అంటున్నాడండి. ఆ తృష్ణ నీలో ఉన్నదా? ఓ అన్యుడు దైవ ప్రత్యక్షతతో ఈ లోకానికి దీవెనకరంగా మారాడు. ఈ లోకంలో ఏ వంశం ఉన్నా అబ్రహాము వలన దీవించబడుతుంది. మరి ఈ మాటలు వినిచున్న తమ్ముడా, చెల్లాయి, దైవజనునిగా నా 2 చేతులు జోడించి మాట చెబుతున్నా, నీవు దీవెనకరంగా మారాలి, నీవు ఆశీర్వాదకరంగా మారాలి. అలా నువ్వు మారాలంటే మొదటిగా నీకు దైవ ప్రత్యక్షం కావాలి. దేవుని ప్రత్యక్షత నీకు అవసరం. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు దొరుకుతుంది? దేవుని వెదికితే నీకు దొరుకుతుంది. రా, మోకరించు దేవుని పాదాల చెంత, దేవుని ప్రత్యక్షం నీకు కలుగునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, దీవెనకరంగా మార్చండి. మీ దీవెన ఆశీర్వాదం మెండుగా నన్ను గ్రహించండి. యేసు నామమున ఆమేన్.